జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు మన ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆనాడు మంత్రిగా ఈ మండలంలో కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవానికి రావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు మన కార్యకర్త, మన నాయకుడు, వారి యొక్క తండ్రి చనిపోయి సంవత్సర కాలం అవుతున్నది. శ్రీ కొడారి కొమ్రయ్య గారి యొక్క సంవత్సరికానికి వచ్చి ఆ విగ్రహ ప్రతిష్ట మీ చేతుల మీద నడవాలని రావాలని అడగగానే పెద్ద మనసుతో వచ్చి కార్యకర్తకు అండగా నేనున్నానని చెప్పడానికే ఈరోజు వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మరి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మన జిల్లాకు మంత్రిగా, మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా మన లోకల్ బాడీ ఎమ్మెల్సీ, మన పక్క గ్రామాల నుంచే, మన ప్రాంత పొలిమేర నుంచే ఉన్నటువంటి మన పోచంపల్లి సీనన్న, అదేవిధంగా నన్నపనేని నరేందర్ గారు వరంగల్ మాజీ శాసనసభ్యులు, మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీమతి శ్రీహర్షిని గారు, మన పార్టీ అధ్యక్షురాలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీమతి జ్యోతి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గన్పూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ రాజయ్య గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పుట్టా మధు గారు, అదేవిధంగా మొన్న శాసనసభలో మరి చీఫ్ విప్ గా శాసనసభ్యుడిగా వివరించినటువంటి మిత్రుడు దాస్యం వినయ్ భాస్కర్ గారు, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి కూడా పార్టీకి వెన్నెంటుగా ఉండి అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి వాడకు, ప్రతి దగ్గరికి తీసుకెళ్లినటువంటి ఉద్యమకారుడు, నా ప్రియమిత్రుడు మాజీ శాసనసభ్యుడు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు వాసుదేవ్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు రైతు విమోచన సమితి మరి చైర్మన్, ఇక్కడి నుంచి మాజీ జెడ్పీటీ సభ్యులు శ్రీ నాగూర్ల వెంకన్న గారు, పెద్దలు సీనియర్ నాయకులు ఆదిరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రుడు కడారి రమేష్ గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు తిరుపతిరావు గారు, మాజీ జెడ్పీటీ సభ్యులు శ్రీ జోర్క సదయ్య గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయి తర్వాత చాలా మంది పార్టీలు మారినా అసలు సిసలైన సైనికులమని నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ సైనికులకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు అనేక హామీలు ఇచ్చిండ్రు. మేము అధికారంలోకి వస్తే ఇది స్వర్గాన్నే చేస్తామన్నారు. అందరికీ అరచేతిలో స్వర్గం చూపించిండ్రు, ఓట్లను దడ్డుకున్నారు, అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే, ఎవరిని పలకరించినా, ఏ అమ్మను పలకరించినా వస్తుంటే మన రామన్నను ఎక్కడి నుంచో నాట్లేసుకున్నటువంటి రైతు కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి నువ్వు ఆగవు, నిన్ను చూడాలంటే అన్న ఆగిండు, వారితో మాట్లాడు. వారు చెప్పిన మాట, అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఆ రోజు కేసీఆర్ వల్లనే మాకు మేలు జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదనే మాట ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏ రైతును పలకరించినా, ఏ యొక్క రైతు కూలీని పలకరించినా ఏమున్నది? ఈరోజు రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే మరి ఈరోజు వర్షాలు పడి ఇప్పుడిప్పుడే మన యొక్క పంట చేలు చేతికొస్తా ఉంటే ఈ చాతగాని ప్రభుత్వం ఈరోజు మొగులపల్లి మండల కేంద్రంలో మన రైతు పిఎస్సిఎస్ మరి దగ్గర చెప్పులు లైన్లో పెట్టి పరిగాపుడు కాస్తే 1 బస్తా 1/2 బస్తా ఇంటికి పొమ్మని ఈరోజు రైతుల యొక్క మరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం రావడం మనందరికీ ఒక దురదృష్టకరమైనటువంటి మాట. రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి చినుకు పడంగానే రైతు బంగు టింగు టింగు అని మన రైతు అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు పడుతున్నాయా? పడడం లేదు. కరెంట్ వస్తున్నదా? రావడం లేదు. ఎరువులు రావడం లేదు. బ్యాంకు రుణాలు మాఫీ చేస్తానని 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాం, మాకు ఒక్క ఓటే ఇల్లు చాలంటే
రైతులు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును మర్చిళ్ళు, కేసీఆర్ చేసిన రుణమాఫీని మర్చిళ్ళు, రైతులకు కావాల్సినటువంటి ధాన్యం కొనుగోలు రైతుల పక్షానుంటే ఒక్క ఓటే కదా 2 లక్షలు వస్తాయి, 10,000 జాగాల 15,000 వస్తాయని ఆశ పెడితే ఏమైంది? ఈరోజు రైతుల ఆశలలో నిరాశ ఎదురైంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిళ్ళు. ముఖ్యంగా మీ మిత్రుడు జడ్పీడీసీ మాట్లాడుతూ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయాల్ని వారు ప్రస్తావించిళ్ళు. ఇంతకుముందే మరొక యాదవ్ సోదరుడు ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి మన రామన్న కానుకలు, ఆ రోజు మన కేసీఆర్ గారు కుల వృత్తులను గౌరవించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులను, ముదిరా సోదరులను, నేతన్నలను, గౌడన్నలను, అన్ని కుల వృత్తులను కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఆర్థిక సహకారాన్ని అందించి ఈ రోజు ఒక పక్క జరగాల్సినటువంటి అభివృద్ధి విద్యాపరంగా, ఉపాధి పరంగా జరుగుతుంది. కానీ గ్రామాలలో ఏ వృత్తినైతే నమ్ముకున్నారో వాళ్ళకు కూడా సహకారాన్ని అందించాలని ఈ రోజు యాదవులకు గొర్రెలు ఇచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కరికైనా ఒక గొర్రె పిల్ల వచ్చిందా? రాలే. ఈ రోజు చెరువులలో చేప పిల్లలు పోస్తున్నారా? పోయట్లేదు. నేతన్నలకు ఏమైనా రుణాలు మాఫైనాయా? కావడం లేదు. ఏమీ జరగడం లేదు. కానీ ఈరోజు కొత్త నిర్వచనం పట్టుకొని ఈరోజు కొత్త పల్లవిలు ఎత్తుకొని ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి ఎట్లనైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను వంచిందో ఈరోజు కొత్త నిర్వచనంతో ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మన నియోజకవర్గంలో నేను కూడా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఏ హోదాలో ఉన్నా అందరికీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఎంత ఎత్తు ఒదిగి ఉన్నా గాని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవడు ఎమ్మెల్యే కానట్టు, ఇక్కడ ఏది మొట్టమొదటిసారి అయినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు. ఈరోజు ఇసుక ట్రాక్టర్లను, ఇసుక మాఫియా నడుస్తున్నది, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం నడుస్తా ఉన్నది, పోలీసులను పెట్టి రాజ్యం ఏలాలని చూస్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం, ఎలాంటి బెదిరింపులకు, ఎలాంటి ప్రలోభాలకు ఈ ప్రజలు నిలబడరు. ఖచ్చితంగా ఒక ఊస్తే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పరాభవం అధికార పార్టీకి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంసిద్ధతో ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన ప్రాంతానికి మాజీ సర్పంచ్ గా పనిచేసినటువంటి శ్రీ కొడారి కొమరయ్య గారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి వచ్చినందుకు ఈరోజు మన కార్యకర్తలకు, ఒక కార్యకర్త కుటుంబానికి అండగా నేను ఉన్నాను అని చెప్పడానికి ఇప్పటికే ప్రతి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఎక్కడ ఈ ప్రభుత్వం అఘాయిత్యం చేస్తూ అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతా ఉంటే నేనున్నా, మన పార్టీ ఉన్నది, మన నాయకుడు కేసీఆర్ ఉన్నాడు అని ఒక ధైర్యాన్ని ఇస్తున్నా రామన్నకు ఈ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు. తప్పకుండా రామన్న గారు మీరు ముందు నడవండి. మీ వెనకాల మొత్తం బీఆర్ఎస్ పార్టీ యువ సైనికులు మీకు అండగా ఉంటారు. మీకు తప్పకుండా కదం తొక్కుతాం. మీరు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాబోయేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టు ఈరోజు రాముడు లేని అయోధ్య అయినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకొని నీటి రంగాన్ని, విద్యుత్ రంగాన్ని, ఉపాధి రంగాన్ని, ప్రతి రంగాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తే ఈనాడు వచ్చినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం కేవలం 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం లాంటి ఒక మాత్రమర ప్రాజెక్టును కట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దితే దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మీరు నాయకత్వం వహించాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా మోటార్లు ఆన్ చేయించే కార్యక్రమం, ప్రాజెక్టు రిపేర్ చేయించే కార్యక్రమాన్ని రామన్న గారు తీసుకోవాలి. ఆయనకు అండగా మనందరం కూడా ఉండామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.